ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకు అంటే సార్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఎలా అటెండ్ చేయాలో తెలియదు. సో నాకు ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ నేను చెప్పాలంటే భయం అనిపిస్తుంది సార్. నాన్ ఐటీ నుండి ఐటీకి వస్తున్నాను అంటేనే సో కొంత భయపడతారు. ఎందుకంటే ఐటీలో ఎలా ఉంటుందో ఏంటో. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ అడిగేటువంటి క్వశ్చన్స్ నేను ఫాస్ట్గా అర్థం చేసుకొని నేను దానికి రిప్లై చేయగలుగుతానా. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారనుకోండి, అడగగానే ఇమీడియట్గా ఆన్సర్ చేయాలంటే ముందు తను అర్థం చేసుకోవాలి. సో అది అర్థం చేసుకొని ఒక సినారియో బేసిస్ క్వశ్చన్లో కనుక అడిగారనుకోండి, దాన్ని అర్థం చేసుకొని మనం చెప్పేటట్టుగా ఉండాలి. అంటే దానికి మనకి ఏం చేయాలా, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటి అటెండ్ చేయాలి. సో మరి మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటి అటెండ్ చేయడం కోసం ఓకే, సో మీ అందరికీ కూడా జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలంటే వేరే వాళ్ళని నేను ఇంటర్వ్యూవర్గా నేను సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ నేను ఏం చేసుకోవాలి, ఆన్సర్ అయితే చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను అనుకోండి, సో నాకేం కావాలి, వేరే ఒక వ్యక్తి ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూ